అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకొని మనం ముందుకు వెళదాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మరి నేను చదువుతూ ఉంటాను. మనందరూ వినాలని ప్రభు పెట్ట మనం చేస్తున్నాను. హల్లెలూయా. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యమును నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రక్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరొకయుండి. హల్లెలూయా. మరి చదవబడిన లేఖనం దేవుడు మన మిత్రులు దీనికి ఆశీర్వదించును గాక. వాక్యాన్ని ముందు చిన్న ప్రార్థన చేసి మనం కూర్చుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన మహిమల నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చదవబడిన లేఖనం నీది నాయనా. నా ప్రభువా, మనుషులు రొట్టె వల్ల కాదు కానీ నీ నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించునని మరి నీ లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఇదిగో నా ప్రభువా, మరి నాయన తండ్రి, నన్ను మీరు నిలబెట్టినగా ప్రభువా, నన్ను వాడుకునండి నాయన, నీ చేతిలో బోరగా వాడుకునండి ప్రభువా. నన్ను మరుగుపరిచిన ఆయన నీ ప్రజలతో ప్రభువా, అయా నీ బిడ్డలతో నీవే మాట్లాడమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మనం ఒక చదవబడిన లేఖనంలో చూసినట్లయితే మరి అక్కడ ఏముందండి, దేవుడు ఏం చెప్తున్నాడు? తన బోధకి చెవియొగ్గమంటున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు మనం చూడండి, ఇంట్లో ఏం చెప్తాం? నాన్న చెప్పేది వినిపించుకుంటారా, అమ్మ చెప్పేది వినిపించుకుంటారా, మీ భవిష్యత్తు బాగుంటుంది అంటాం కదండి. హల్లెలూయా. అలాగే మన యొక్క పరమ తండ్రి ఆయన ఏమో చెప్తున్నాడు? నా జనులారా అంటున్నాడు. ఆయన నా బోధకు అంటే ఆయన వాక్యం మీరు ఎవరు చేయాలా? చెవి యొక్కాలి. హల్లెలూయా. నా నోటి మాటలకు, ఎవరి నోటి మాటలకు? పాస్టర్ గారి మాటలకు కాదండి, అర్థమైందండి? లేకపోతే విశ్వాస మాటలకు కాదండి. ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడతారు వాళ్ళు? ఒక సేవకుడు మాట్లాడినా, ఒక విశ్వాసి మాట్లాడినా ఏం మాట్లాడతారు? మీతో వాక్యాన్నే మాట్లాడతారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పెట్టుకొని మీతో మాట్లాడతారు. ఆయన చెప్పే మాటలు సొంత మాటలు అయితే మీరు తీసుకోవద్దు, కానీ దేవుని మాటలు అయితే మీరు తీసుకోమని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మరి చదవబడిన లేఖనాన్ని బట్టి మరి కొద్దిగా ఒక చిన్న కథ నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, దేవుని వాక్యంలో నుండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి. హల్లెలూయా. మరి ఏం చెప్తుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నడిపించాలి. అప్పుడు ఏమవుతాడండి? పెద్దవాడైనప్పుడు వాడి నుండి దాన్ని తొలగిపోడు. ఇప్పుడు చదివిన లేఖనం అదే చెప్తుంది. ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? తన శిష్యులకి, తన ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, ఆయన చేసిన కార్యాలు మర్చిపోద్దు అంటున్నాడు, ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోద్దు అంటున్నాడు. అవి ఏం చేయాలట? మన పిల్లలకి తరతరాలు మనం ఏం చేస్తుండాలి? చెబుతూ ఉండాలి. ఆ చెప్పడం వల్ల ఏం జరుగుతుంది మన జీవితంలో, మన కుటుంబంలో, మన వంశంలో అనేది ఈ రాత్రికాల సమయం దేవుని చేతిలో అయితే మనం చూద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుంచి 1 వచనం 18వ అధ్యాయము లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుంచి మరి అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 1 వరకు మనం చూసినట్లయితే చదవద్దు ప్రియులారా, ఎందుకంటే అది మన టైం తీసుకుంటుంది. కానీ అక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరండి? గుడ్డి భర్తమై. హల్లెలూయా. ఎవరండి? ఒక గుడ్డి భర్తమే కనబడుతున్నాడు మనకు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో. ఆయన ఏంటంటే పేర్లోనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన స్వభావం ఏంటి? ఆయనకున్న లోపం గుడ్డితనం. ఆయన ఏం చేస్తున్నాడు? గుడ్డివాడు. గుడ్డోడు ఏం చేస్తాడంటే ఏం చూడగలడా? తన పని తను చేసుకోగలడా? ఏమి చేసుకోలేడు. పుట్టుతోనే గుడ్డివాడయ్యా. అయితే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు?
అమ్మ ఈ పిల్లడు అమాయకుడు ఎలా బతుకుతాడు ఏంటో, నేను ఉన్నప్పుడు పర్లేదు నేను చూసుకెళ్ళిపోతున్నాం, మేము మా తదనంతరం పిల్లడు ఎలా ఉంటాడు ఏంటో అనేసి తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల గురించి ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. మేము లేకపోయినా వాడికి ఒక భరోసా ఉండాలి, ఒక ధైర్యం ఉండాలని చెప్పి ఏం చేస్తారు, ఆ పిల్లలకు కావాల్సిన సంస్థాన్ని సమకూర్చి పెడతారు తల్లిదండ్రులు. హల్లెలూయా. మరి ఈ గుడ్డివాడు తల్లిదండ్రులు కూడా ఈ పిల్లవాడు చూస్తే గుడ్డివాడు, ఇప్పుడు మనం ఉన్నాం పోషిస్తున్నాం బాగుంది, మనం చనిపోతే పిల్లడి పరిస్థితి ఏంటి, ఎలాగే పిల్లడు పోషించబడతాడు, ఎలా బ్రతుకుతాడు, ఎలా ఈ జీవనాన్ని నెట్టుకొస్తాడు అని చిన్నప్పటి నుంచి కూడా అండి ఆవిడకి ఏం చేశారు, పిల్లవాడికి ట్రైనింగ్ ఇచ్చారు. ఏంటంటే ట్రైనింగ్ అంటే తనకంటూ ఒక గొర్రెని ఏర్పరిచారు. హల్లెలూయా. ఒక గొర్రెని ఏర్పరిచారు. ఈ గొర్రె ఏం చేస్తుంటది, ఆ పిల్లలకి ఆ గుడ్డి భర్తమైకి ఒక బాత్రూమ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ప్రయాణం అవ్వాలన్నా, ఎక్కడికైనా చెయ్యాలన్నా సరే ఏం చేస్తుంది, ఈ గొర్రె ఆయన దారి చూపిస్తుంది. హల్లెలూయా. మరి చాలా మనం చూసే ఉంటాం, పెంపుడు జంతువులు కొన్ని చూడండి, మనకు తోవ తెలియనప్పుడు ఏం చేస్తుంటాయి, కొత్త వారు మన ఇంటికి వచ్చేటప్పుడు కానీ ద్వారా మనం కొన్ని రోజులు ఊరేళ్ళు ప్రయాణం వెళ్ళి వస్తే ఏం చేస్తుంటాయి ఆ జంతువులు, రోడ్డు చివరిని ఎక్కడో మనం పసిగడతాయి, పసిగట్టి ఏం చేస్తాయి, మార్గాన్ని చూపించుకుంటూ వెళ్తాయి. హల్లెలూయా. మరి అలాగనే ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ గుడ్డి భర్తమైకి ఒక గొర్రెని ఏర్పరిచారు. ఇతను ఎక్కడికి వెళ్ళాలన్న గుడ్డివాడు కాబట్టి ఇప్పుడు మనం చూస్తుంటాం, గుడ్డివాళ్ళు అందరూ అంగహీనులు ఏం చేస్తుంటారు, గుళ్ళ దగ్గర సంతల్లోని బజార్లోని ఏం చేస్తారు, భిక్షాటన చేస్తారు. మరి బైబిల్ చెప్తుందా లేదా అతని గురించి, గుడ్డివా ఎక్కడట ఎరికో పట్టణం దగ్గరలో ఏం చేస్తున్నాడు, భిక్షాటన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ ఇంటికాడ నుంచి ఎరుకో పట్టణంకి వెళ్ళి రోజు అడుక్కొని రావాలంటే ఏమవ్వాలి, ఇంక మార్గం తెలియదా వద్దా, ఎవరు తీసుకెళ్తారు, ఒకరోజు పొరిగింటోళ్ళు పక్కింటోళ్ళు బంధువులు ఒకరోజు తీసుకెళ్తారు, రోజు తీసుకెళ్ళగలరా, ప్రతిరోజు తీసుకురావడం వాళ్ళ డ్యూటీగా పెట్టుకుంటారా, వాళ్ళ ఫ్యామిలీని మానేసుకొని. ఇప్పుడు మనమే మా 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పిల్లలు అమ్మ పక్కింటి వాళ్ళు చెప్తాం, అమ్మాయి ఏమో నాకు అవ్వలేదు, డ్యూటీ సెలవు ఇవ్వలేదు, బాబు కొద్దిగా అమ్మాయిని కొద్దిగా ఎగ్జామ్ హాల్ సెంటర్ దగ్గర దించంటే ఒకరోజు దించుతారు, 10 రోజులు దించమంటే దించుతారండి ఎవరైనా, దించరు కదా. ఎవరు చేస్తారు, తల్లిదండ్రులే చేస్తారు భారం కలిగి. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే, సో కాబట్టి వీడు ఎవరి మీద ఆధారపడకూడదు, మేము లేకపోయినా తనంతట తను బతకాలి, కాబట్టి తనకు కావాలని ఏం సమకూర్చారు, మొట్టమొదటిగా ఒక గొర్రెని సమకూర్చారు. ఆ గొర్రె ఏం చేస్తుంది, ఈయనకు మార్గాన్ని చూస్తూ ఉంది. మరి ఈ భిక్షాటన చేస్తున్నాడు, ఊరికినా ఎవరు డబ్బు లేదు కదండి, ఎవరైనా ఆడుకునేవాడు ఊరికిన డబ్బులు వేస్తారా, వాడు ఏదో ఒక టాలెంట్ చూపించాలి, ఒక పెయింట్ వేసినట్టు, ఒక సర్కస్ చేసినట్టు, లేకపోతే ఏదో ఒకటి ఒక ఫోటో పెట్టుకునో చేయాలి. మరి దానికోసం మళ్ళీ ఏం చేశారట, ఒక 2 పావురాలు ఇచ్చారు. 2 పావురాలు ఇచ్చారు. ఆ 2 పావురాలు ఏంటి, ఆ పావురాలు అట్లాగా అవి చిన్న మ్యాజిక్ చేసినట్లుగా మీరు చూస్తారు, చిన్నపిల్లలు రామ చిలుకలు అవి అట్లా ఉంటాయి, మ్యాజిక్ ఇట్లా కింద నుంచి పైకి వెళ్ళడం, ఇలా పరిగెత్తడం వచ్చి అట్లాగా మ్యాజిక్ చేస్తుంటే ఆ పావురాలు అక్కడ పెట్టుకొని ఈయన ఒక పదవ వేసుకొని కూర్చొని ఈ గొర్రె ద్వారా రాజుతూ పోతూ వస్తూ ప్రతిరోజు తన జీవనాన్ని ఆ విధంగా గడుపుకొస్తున్నాడు భిక్షాటన చేసి. ఆ భిక్షాటన చేసి వచ్చిన డబ్బులతో తన జీవనాన్ని గడుపుతున్నాడు. హల్లెలూయా. సరే ఒక వయసు వచ్చింది, మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారండి. జీవనం బాగానే సాఫీగా సాగిపోతూ ఉంటే ఒక రోజు తన కుమార్తెకు బాగాలేదు. కుమార్తెకు బాగోకపోతే దేవుడి దగ్గర నిబంధన చేసుకున్నాడు, ప్రభువా ఇదిగో నా కుమార్తెకి బాగోలేదు, ఈ పరిస్థితిలో నన్ను గట్టెక్కించు. మరి అప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, దేవుని మందిరానికి నీకు కలిగింది ఉన్నవాడైతే గొర్రెను పట్టుకెళ్తున్నాడు, లేనివాడైతే పావురాన్ని పట్టుకెళ్తున్నాడు, అది లేనివాడైతే ఏం చేస్తున్నాడు, గోబల్లో పట్టుకెళ్తా ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే, ప్రభా నా దగ్గర ఏమీ లేదు, ఇదిగో నా జీవనం కొరకు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు, నా బ్రతుకు తెరువు కోసం ఈ పావురాలు, ఇవి నీ మందిరానికి సమర్పిస్తున్నాను, నేను నా బిడ్డ కొరకు నేను సమర్పించేస్తున్నాను, యెహోవా ఈరే అన్నాడు ఆయన. హల్లెలూయా. సరే కొంతకాలం అయింది. తర్వాత మరలా ఇంకొక సమస్య వచ్చి పడింది ఇంట్లో. అప్పుడు మరలా ఆలోచించాడు, మరి మనం సమర్పించుకున్నాను దేవుడికి, దేవుడు కార్యం చేశాడు, సో ఎలా జరుగుతుంది, పావురాలు లేకపోయినా పోషించిన దేవుడు నన్ను అనుకొని, సరే ప్రభా ఈసారి గొర్రెను కూడా ఇచ్చేస్తానన్నాడు. చర్చికి వెళ్తున్నాడు పట్టుకొని, ఆ గొర్రెను పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు.
ఆ పాస్టర్ గారు మన ఆనంద్ కుమార్ పాస్టర్ గారు అంటారు. ఆయన ఏమంటున్నాడు, బాబు నువ్వు చూస్తే గుడ్డోడివి, మొన్న పావురాలు తీసుకొని దేవుడు సమర్పించావు, ఇప్పటికే నీకు జీవనం కష్టంగా ఉంది, ఇప్పుడు ఈ గొర్రెను కూడా దేవుడికి సమర్పించేస్తున్నావు, రేపు నుంచి నీ బ్రతుకుతారు అలాగా, నీ జీవనం 10 అలాగా, కాబట్టి అలా చేయకు, కావాలంటే నేను కొంత డబ్బు ఇస్తాను, నేను డబ్బు ఇస్తాను, వెళ్ళి వేరే గొర్రె పిల్లలు తీసుకొచ్చి దేవుడికి సమర్పించు అన్నప్పుడు, లేదు పాస్టర్ గారు, నేను ఈ గొర్రెనే బలిస్తానని దేవుడికి మొక్కుకున్నాను, నేను ఈ గొర్రెనే దేవుడికి ఇస్తానని మొక్కుకున్నాను. కాబట్టి వాక్యం చెప్తుంది కదండి, మా అమ్మగారు చెప్పారు, నీతిమంతుడు మాట ఇస్తే నష్టం కలిగినా సరే మాట తప్పడని మా అమ్మగారు చెప్పారు పాస్టర్ గారు నాకు చిన్నతనంలో. కాబట్టి నేను దేవుడికి మాట ఇచ్చాను. నేను నీతిమంతుడు కాదు, కానీ నేను మాట ఇచ్చింది ఎవరికి? నీతిమంతుడికి ఇచ్చాను. నీతిమంతుడు దేవుడికి ఇచ్చాను నేను మాట. కాబట్టి ఆ మాట నేను తప్పనన్నాడు ఆయన. సరే బాబు నీ కొరకు ప్రార్థన చేస్తాను, సరే నువ్వు అనుకున్నట్టే చేయన్నాడు. పావురాలు పోయి, గొర్రె పోయింది, ఎలాగ అర్థం కావట్లా. సరే ఏదోలాగా తన భార్య తన పిల్లలు ఎవరో ఏదో విధంగా తీసుకెళ్ళి ఎరుకో పట్టణంలో రోజు చేప వేయటం, కూర్చోబెట్టడం, వచ్చిందే చాలు అనుకొని పట్టుకొని వెళ్తాం. ఇలా జరుగుతున్న సమయంలో ఆయన చెవులో మాట పడింది, ఏంటి? ఈ మార్గం అంట యేసయ్య వస్తున్నాడు, స్వస్థపరచు దేవుడు వస్తున్నాడు, సమస్తము సాధ్యం చేయగల దేవుడు వస్తున్నాడు, విమోచించగల దేవుడు వస్తున్నాడు, విడుదలగల దేవుడు వస్తున్నాడు. ఆయనకి ఆ మాట చూడబడింది. మరి మన కీర్తన గ్రంథం చదువుకున్నామండి. ఇప్పుడు మనం చదివిన కీర్తనలే వాళ్ళ అమ్మగారు తన చిన్నప్పటి నుంచి వినిపించారు. దేవుడు వాక్యం చెప్తుంది, రోమాపత్రిక 10:16-17 ఏం చెప్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును. చిన్నతనం నుంచి ఏం చేసింది వాళ్ళమ్మ? యేసుప్రభు గొప్పవాడు బాబు, యేసుప్రభు స్వస్థపరుస్తాడు బాబు, ఆయన మన కొరకు రానే అన్నాడు బాబు, నిన్ను నన్ను తీసుకెళ్తాడు ఈ బంధకాల నుంచి, ఈ బాధల నుంచి, ప్రతి విధమైన దానికండి ఏదైతే మన ఇబ్బంది పడుతుందో, బాధ పడుతుందో వీటన్నిటి నుంచి విడిపించి తీసుకెళ్ళే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయనే సమర్థుడు, ఆయనే సత్యవంతుడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. వీడు తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన ముందుగానే ఆయన తర్వాత రాడు అని చిన్నతనం నుంచి కూడా ఏం చేస్తుంది? విశ్వాసాన్ని పెంచుతుంది. హల్లెలూయా. చూడగలిగాడండి ఆయన, చూపు లేదు. ఏం చేశాడు? ఆయన చెవులు ఆయన మార్గాన్ని తెచ్చాడు. వినుట వలన విశ్వాసము కలుగును. అందుకే తోమాతో దేవుడు అంటున్నాడు, ఇదిగో చూసి చూసి నమ్మడం కాదు కానీ చూడకుండా నమ్మిన వారు ధన్యులు అంటాడు. హల్లెలూయా. ఆ బుద్ధి భర్తమే చూడగలిగాడా? చూడలేదు, కానీ నమ్మాడు. ఏమని? ఈయన నన్ను స్వస్థపరచగలడు, ఈయన నాకు చూపునివ్వగలడు అని నమ్మాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ తల్లి ఎలా పెంచిందని అనుకుంటారు? చిన్నతనం నుంచి కూడా ఎలా పెంచిందంటే దేవుడు తప్ప ఇక మరొకటి తెలియదు ఆ పిల్లవాడికి. హల్లెలూయా. నిజంగా అలా పెంచింది కనుకనే ఆయన ఏమయ్యాడు? పావురాన్ని త్యాగం చేయగలిగాడు, గొర్రెను త్యాగం చేయగలిగాడు. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎప్పటికైనా ఈ ఎరుకో పట్టణం మీదగానే వస్తాడు. ఇంకొక గమ్మత్తు విషయం తెలుసండి, ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? ఆయన విశ్వాసం ఎలా ఉందో తెలుసండి? ఎరికో పడిపోయిన గోడలో కూర్చున్నాడు ఆయన. ఎరికో పట్టణం గుర్తుందా? యెహోషువ కాలంలో కూల్చిన ప్రాకారాల మీద కూర్చొని భిక్షాటన చేస్తాడు ఆయన. ఇదిగో ఏదో ఒక రోజే నీ మార్గంలోకి రాకపోడు, ఈ వీధిలోకి రాకపోడు, ఈ కోటను కూల్చిన ఆయన. ఇంత పెద్ద కోట, ప్రపంచంలో ఇటువంటి కోట, ఇలాంటి ప్రాకారం ఎక్కడా లేదు. అలాంటి దాన్ని కూల్చిన సర్వసమర్థుడు, శక్తిమంతుడు, అటువంటి దేవుడు ఖచ్చితంగా మరలా వస్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, రాగల తరములో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుండి. హల్లెలూయా. మోషే ఏం చేశాడు? అలా అమ్మ చెప్పింది, బాబు మోషే కాలంలో దేవుడు
అగ్నిస్తంభంగా వచ్చాడు, మేఘస్తంభంగా వచ్చాడు, బండను తెరిచి నీళ్ళు ఇచ్చాడు, సముద్రాన్ని తెరిచి మార్గాన్ని ఇచ్చాడు అన్నాడు. ఓకే, మంచిది. మరి యెహోషువ కాలం వచ్చేటప్పటికి సూర్య చంద్రులే ఆపేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ కథలన్నీ వింటూ పెరిగాడు ఆయన. ఈ గ్రంథంలో అన్ని చదువుతూ అలా చదివిపించేది. మరి ఇప్పుడు నేను ఏం చేయగలిగాడండి? మోషే కంటే, యెహోషువ కంటే. ఎందుకంటే మోషే ఏం చేశాడు? దేవుడితో నడిచాడు, దేవుడిని చూశాడు. యెహోషువ ఏం చేశాడు? సృష్టిని ఆపగలిగాడు. కానీ ఈ గుడ్డు భర్తలు ఏం చేశాడో తెలుసండి? దావీదు కుమారుడా, దాన్ని దాటిపోకని ఈ సృష్టికర్త అయిన దేవుడిని ఆపేశాడు. హల్లెలూయా. చూడండి ఆయన విశ్వాసం ఎంత గొప్పది. మోషే గురించి విన్నాడు, యెహోషువ గురించి విన్నాడు. వాళ్ళిద్దరికంటే బలమైన పరిచయం చేశాడు. మోషే చూస్తే దేవుడితో నడిచాడు, యెహోషువ చూస్తే సృష్టిని ఆపాడు. ఈయన ఏం చేశాడు? ఈ కథలమైన వ్యక్తి, ఈ విశ్వాసం రోజు రోజు పెంపొందిన వ్యక్తి సృష్టికర్తను ఆపేశాడు. దావీదు కుమారుడు నన్ను దాటిపోకని అంటుంటే ఈ శిష్యులు అక్కడ ఉన్న జనం నువ్వు ఊరుకుంటే ఆయన ఇంకా రంకెలేస్తున్నాడు, ఇంకా కేకలేస్తున్నాడు. విన్నాడు దేవుడు, ఆయన విశ్వాసాన్ని చూశాడు ఆయన. హల్లెలూయా. ఆ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన ఆ యొక్క స్త్రీని చూసిన అదే దేవుడు ఈ యొక్క గుడ్డి భర్తమై చూశాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకసారి చూద్దాం మనం లూకా సువార్త 35 నుంచి చూద్దాం మనం. ఆయన యెరికో పట్టణముకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు తోవ పక్కన కూర్చొని భిక్షం అడుగుకొనుచుండెను. హల్లెలూయా. జనసమూహము దాటిపోచున్నప్పుడు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు మార్గంలో వెళుచున్నాడని వాడితో చెప్పిరి. ఏం చేస్తాడు? ఏంటి గందరగోళం, ఏంటి గడిపిడి ఎలాగవుతుంది, ఏంటి అంత కోలాహలం, ఏంటి అంత అడగడం అవుతుందని అడుగుతున్నాడండి. ఇప్పుడు మనం అడుగుతామా లేదా? ఈ రోడ్డు అంటే ఏదైనా ఎమ్మెల్యే, ఎంపీఓ, మినిస్టర్ వెళ్తుంటే అమ్మ ఏటమ్మా అన్ని కార్లు వెళ్తున్నాయి, ఏటమ్మా అంతమంది జెండాలు పెట్టుకుని వెళ్తున్నారు, అడుగుతాం లేదా? తెలుసుకుంటాం లేదా? మనకు అవసరం లేకపోయినా తెలుసుకుంటాం, అవసరం లేకపోయినా దాని గురించి మాట్లాడుకుంటాం. మరి ఇతను చూడలేడా, వినబడుతుంది అంటే చూడండి, ఆ చూడలేని వ్యక్తి విని దాని గురించి అడగలిగాడంటే అదే దేవుడు వస్తున్నాడు అంటే ఎంత ఆర్భాటం ఉంది, ఎంత కోలాహలంగా ఉంది, ఎంత శబ్దంతో కూడిన జరుగుతుంది, ర్యాలీ జరుగుతుంది. దాన్ని చూసి తోసుకెళ్ళిపోతున్నారు. నేల మీద కూర్చొని అడుక్కుంటున్నాడు పరదా వేసుకొని, ఈ తొక్కుకొని వెళ్ళిపోతున్నారు, తోసుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటి హడావిడి, ఎప్పుడు ఈ సంవత్సరం ఇలా జరగలేదే, ఎప్పుడు ఈ బజార్లు ఇలా జరగలేదే, ఏంటి ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు ఇలా అవుతున్నారు అని అడుగుతుంటే అప్పుడు ఆ పక్కన ఉన్నాడు చెప్తున్నాడు, ఇదిగో నజరేయుడైన యేసు ఈ మార్గం అంట వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇన్ని రోజులు బాబు ధర్మం చేయండి, నాకు కళ్ళు లేవన్నాడు. బాబు నాకు ధర్మం చేయండి, నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. బాబు నాకు ధర్మం చేయండి, నా పిల్లలు ఉన్నారు అన్నాడు. నాకు ధర్మం చేయండి, నా భార్య ఆకలితో ఉందన్నాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వస్తున్నాడో, ప్రభా నాకు ధర్మం చేయలేదు, ప్రభా నాకు చూపివి, ప్రభా నాకు చూపివి, ప్రభా నాకు స్వస్థత ఇవ్వి, నాకు విడుదల ఇవ్వి, నాకు విమోచన ఇవ్వి. ఎందుకంటే అది ఆయన ఇవ్వగలని ఆయనకి తెలుసు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఆ శృంగారం దేవాలయంలో శిష్యులు అంటున్నారు లేదా, నీ దగ్గర ఏంటో దానం చేయంటే, ఇదిగో వెండి బంగారం మా యొద్ద లేవు కానీ ఇదిగో ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో లేచినాడు. చెడలేదా? తన గోను పంట ఎత్తుకుని వెళ్ళాడే లేదా అక్కడి నుంచి? హల్లెలూయా. మరి ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందండి? 5వ సువార్త, తల్లిదండ్రులు. బైబిల్లో 4 సువార్తలే ఉన్నాయి, మత్తయి, మార్కు, యోహాను ఉన్నాయి కదా, 4 సువార్తలు ఉన్నాయి అక్కడ. కానీ 5వ సువార్త ఎవరండి? తల్లిదండ్రులు. కానీ ఆ తల్లిదండ్రుల్లో కూడా ముఖ్యమైనది ఎవరు? తల్లి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఒక తల్లి తనను పెంచిన విధానాన్ని బట్టి ఏమైనా గుర్తుపట్టమే? మోషేని మించిపోయాడు, యెహోషువని మించిపోయాడు. వాళ్ళకంటే గొప్ప పరిచర్య. యేసుప్రభు చెప్పాడు కదండి, ఇదిగో మీరు నాకంటే గొప్ప క్రియలు చేస్తారు అన్నాడే లేదా శిష్యులతో యేసుప్రభు? ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను చేసిన దాన్ని మీరు 2 కార్యాలు చేస్తారు అన్నాడు.
మరి ఏలియాని వెంబడించిన ఎలీషా చేశాడా లేదా కార్యాలు? ఏలియా మీద అభిషేకం ఎంతవరకు ఎలీషా మీదకి వచ్చిందా లేదా? ఏలియా ఏం చేశాడు? చనిపోయిన లేపాడు బతికుండగా ఆయన పరిచర్యలో. ఎలీషా ఏమైంది? ఎలీషా పరిచర్య చనిపోయి పాతిపెట్టబడ్డాడు ఎలీషా. ఆయన చనిపోయిన సమాధి దగ్గర తీసుకొచ్చి ఒక ఫిలిస్టీయుడి సైన్యంలో చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఆ సమాధి దగ్గర తల దగ్గర ఆ కాలు దగ్గర తగిలేటట్టుగా, ఇప్పుడు మనం ఆల్రెడీ శ్మశానికి వెళ్తే ఏం జరుగుతుంది? తవ్వుతుంటే ఏం జరుగుతాయి? ఆల్రెడీ కప్పపైన బాడీ పైకి వస్తాయి లేదా స్కెలిటన్స్, ఆ అస్థిపంజరాలు. అలాగే ఆ ప్రాంతంలో యుద్ధం అవుతున్నప్పుడు ఆ చనిపోయిన సైనికులు తీసుకొచ్చి అక్కడ కప్ప పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు అక్కడ ఎలీషా యొక్క బాడీ అక్కడ కప్పబడిందని. కానీ అప్పటికే చనిపోయి ఎన్నో రోజులు సంవత్సరాలు అయిపోయి ఆ బాడీ కుళ్ళిపోయి ఆ ఎముకలు మాత్రమే ఉన్నాయి ఆ మట్టిలో. కానీ ఆ తవ్వుతున్నప్పుడు ఆ చచ్చిపోయిన వ్యక్తికి ఆ ఎముకలు తగిలి, ఆ యొక్క ప్రవక్త ఎలీషా యొక్క ఎముకలు తగిలి చనిపోయిన వ్యక్తి లేచాడు ఆయన. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క జీవము. చూడండి చనిపోయిన సేవకుల్లో ఇంకేముంది? దేవుని జీవం ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుని ప్రభావం ఉంది. హల్లెలూయా. ఇటువంటి కథలన్నీ చెప్పి పెంచింది వాళ్ళ అమ్మ. ఎక్కడికి పోతుంది విశ్వాసం? హాస్పిటల్కి వెళ్తాడా? శంకర్ ఫౌండేషన్కి వెళ్తాడా? వైజాగ్లో ఉన్న శంకర్ ఫౌండేషన్కి వెళ్ళి ఐ టెస్ట్ చేయించుకుంటాడా? తిరిగాడు, తిరగలేదని కాదండి. దేవుని నమ్మొచ్చు, హాస్పిటల్కి వెళ్ళొద్దని కాదు. తిరిగాడు. కానీ ఎవ్వరు కూడా ఆయనకి ఏమీ చేయలేకపోయారు. ఎవ్వరు కూడా వారికి ఏ విధంగా ఉపయోగపడలేకపోయారు. కానీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన బాధల నుంచి విడుదల తెచ్చుకోవడం, తన సమస్యల నుంచి విడుదల కావాలైనా ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొరకు ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ ఖచ్చితంగా దేవుడు చూశాడు. హల్లెలూయా. ఆ ఒక్కడి కొరకు ఆ ఎరుకో పట్టణంకి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ మార్గం గుండా వచ్చినప్పుడు అనేక జనాలు ఆయన తోసుకుంటూ వచ్చారు. అనేకులు ప్రభు మాకు ప్రార్థన చేయ, అనేకులు వచ్చి ప్రభు మాకు మా ఇంటికి రా, అనేకులు వచ్చి మా ఇంటికి తాగు, అనేకులు వచ్చి మా ఇంట్లో తిను, మా ఇంట్లో నివాసం ఉండు, అడుగు పెట్టు అని ఎంతో మంది అడిగారు. కానీ ఎవ్వరికీ లేదు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళందరూ ఆయన వచ్చినప్పుడు అప్పటికప్పుడే అడాప్ట్ చేశారు. కానీ ఈయన పుట్టింది మొదలుకొని ఆ యేసు ప్రభు ఆ ఎరుకో పట్టణంలో అడుగు పెట్టినంత వరకు కూడా ఆయన వస్తాడు, నా కన్నులు తెరుస్తాడు, ఆయన వస్తాడు, నాకు స్వస్థత ఇస్తాడు. మా అమ్మ చెప్పింది, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, మాట ఇస్తే తప్పని దేవుడు, మారని వాడు, మార్పు లేని వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, యుగ యుగములకు తరతరములకు మార్పు లేని దేవుడు ఆయన. మా అమ్మ చెప్పింది, మా అమ్మ మాట అబద్ధం కాదు. మా అమ్మ చెప్పింది, మా అమ్మ మాట అబద్ధం కాదని విశ్వాసం కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. చూద్దాం. ఊరు కొండమని మొదలు నడుచున్న వారు వాడిని గద్దించరు, కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. చూడండి విశ్వాసం ఎలాంటి విశ్వాసం? ఉరుకో అని ఏం చేస్తున్నారు? తోసేస్తున్నారు. అరే వర్షంతో వాళ్ళకు ఉంటాడు, నువ్వు ఇద్దరు అడుగుతున్నావు అనేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? డామినేట్ చేసేస్తున్నారు. వీళ్ళు డామినేట్ చేసి కొద్ది ఏమవుతున్నాడు? ఇంకా రెచ్చిపోతున్నాడు, ఇంకా కేకలు పెడతాడు, ఇంకా బొప్పలు పెడతాడు. హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. అక్కడ ఉన్నవారు ఎవరు పిల్లలేకపోయారండి. అలాగా దావీదు కుమారుడని అక్కడ ఉన్నవారు ఎవరో పిల్లలేకపోయారు. ఎందుకంటే వారు అక్కడ ఉన్న యేసు ప్రభువునే చూశారు. కానీ ఈయన గుడ్డి భర్తను ఎక్కడ చూశాడు? దావీదు వంశంలో వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. దావీదు చిగురు వేరు ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన వాక్యానికి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంతటా యేసు నిలిచి, చూడండి ఎవరు శిష్యులు ఆగలేదు, ఎవరు ఆగలేదు. యేసు ప్రభువే నిలిచి వాణిని తన యొద్దకు తీసుకురమ్మని నేను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను నీకేమి చేయకూరుచున్నావు అని అడుగుగా, ప్రభువా నేను చూపు పొందకూరుచున్నాను. ఏం అడగదండి. ప్రభా నువ్వు నాతో ఉండు, ప్రభా నాకు డబ్బు కావాలి, ప్రభా నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఏం చెప్పలా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నాడో అదే అన్నాడు. ఈరోజు మనం నిజమే ప్రార్థన చేసేటప్పుడు ఒకటే అడుగుతాం, కానీ అవకాశం వస్తే లిస్ట్ రాసుకుంటాం. అవునా కదా? అవునా కదా అండి?
హల్లెలూయా. యాక్చువల్లీ మనకు అవసరం ఏదో ఇంట్లో పిల్లలుగా లేకపోతే భార్యగా భర్తగా ఏదో అవసరం. కొనిచ్చే వ్యక్తి వచ్చి భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, అమ్మ నీకు ఏం కావాలన్నప్పుడు ఏం చేస్తామండి? అప్పుడు దాకా ఒకటే ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే అడిగారో ఒక్క 5 నిమిషాలు అవకాశం ఇవ్వండి, లిస్ట్ రాసుకొచ్చేస్తాను. ఒక లిస్ట్ రాసుకొచ్చేస్తాం మనం. కానీ ఏమైంది? ఆయన నిరీక్షణ తప్పిపోలేదు, మారిపోలేదు. ఏదైతే తనకు మొదటి నుంచి పట్టుకున్నాడో దాన్ని అడిగాడండి. హల్లెలూయా. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వాడితో చెప్పాను. హల్లెలూయా. వెంటనే వాడు చూపు నొంది దేవుడిని మహిమపరచు ఆయన వెంబడించెను. ప్రజలందరూ అది చూసి స్తోత్రము చేసేది. హల్లెలూయా. చూడండి, ఇలా అడిగాడు, దేవుడు అలా చేశాడు. చేసినట్టు ఏమయ్యాడు? అక్కడి నుంచి ఆ గోరుపట్ట తీసుకొని ఇన్ని రోజులు గోరుపట్ట వేసుకుని కూర్చొని అనుకునేవాడు. ఇక గోరుపట్ట ఏం చేశాడు? విసిరేశాడు. మడతెట్టి జోబులు పెట్టుకోలేదు, మడతెట్టి బ్యాగులు పెట్టుకోలేదు. ఎందుకు? ఇక మరలా దాని అవసరం నాకు రాదు ఇంకా. హల్లెలూయా. నేను యేసుప్రభుని కలవడానికి వెళ్తున్నాను. పిలిచే ఆయన చెప్పాడు, వెళ్ళి ఆయన తీసుకురండి, ఎవరు అరుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు, నన్ను నాయకులు ఎవరు ఉన్నాడు, నన్ను తీసుకురండి అన్నాడు యేసుప్రభు. వెళ్తే బాబు నేను యేసుప్రభు పిలుస్తున్నాను, నువ్వే కదా అరిసేవాట. నేనంటే అయితే రా అని అంటే అయితే ఉన్నాడు సర్దుకొని వస్తాను, మళ్ళీ నా ప్లేసు పోతుంది, మళ్ళీ నా పక్కన ఆక్యుపై చేసేస్తాను. రోజు ఇదే ప్లేస్, మళ్ళీ నా ప్లేస్ పోతే రేపు నుంచి చెప్పినాను కూర్చోరు అని మడత పెట్టో లేకపోతే అక్కడ కచ్చి వేసో చెప్పులేసో ఒక వస్తువు పెట్టో రాలేదు. ఏం చేశాడు? తక్కువ మంది తీసి పారేశాడు. ఇక మరలా నాకు ఇంత అవసరం ఉండదు. నన్ను పిలిచింది ఎవరు? జీవము కలిగిన దేవుడు, నమ్మదగిన వాడు, సర్వశక్తిమంతుడు, సర్వ సైన్యములకు అధిపతి యెహోవా, సర్వ సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అని ఆ యొక్క విశ్వాసంతో వెళ్ళాడండి. దేవుడు ఎవరైనా అక్కడ పంపించాడు, విశ్వాసాన్ని సన్నిహించాడా? మళ్ళా టెస్ట్ చేశాడు. ఏం కొన్నాను చెప్పాడు, అదే చెప్పాడు, అదే విశ్వాసం అడిగాడు. ఇదిగో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పో అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు మందిరానికి వస్తున్నాం మనం, అప్పుడు బాధలతో వస్తున్నాం, పిల్లలు లేరని వస్తున్నాం, వివాహం అవ్వలేదని వస్తున్నాం, ఉద్యోగం అవ్వలేదని వస్తున్నాం, ఇల్లు కట్టబడలేదని వస్తున్నాం, కుటుంబంలో సమాధానం లేదని వస్తున్నాం, అనేకమైన సమస్యలతో వస్తున్నాం. కానీ ఏం చేస్తున్నాం? మడతెట్టి జోబులు పెట్టుకుంటున్నాం, మందిరానికి వస్తున్నాం, మందిరం దాటుకొని మళ్ళీ ఏం చేస్తున్నాం? మడత తిప్పి మళ్ళీ అక్కడే పరుస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు పొందుకోలేకపోతున్నాం మనం? మందిరంలో లోపం ఉందా? సేవకుల్లో లోపం ఉందా? వాక్యంలో లోపం ఉందా? ఎవరిలో లోపం ఉంది? మన విశ్వాసం, నా విశ్వాసము. మన వద్దండి, నా పక్క విశ్వాసం మనకు కార్యం చేయదు. అక్కడ ఏమన్నాడు? మీ అమ్మ విశ్వాసం నేను స్వస్థపరిచింది ఇల్లు అన్నాడా? లేకపోతే ఈ శిష్యుల విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నాడా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, స్వస్థ పొందుతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈనాడు తల్లులు ఎలా ఉన్నారండి? చెప్పేటట్టుగా ఉన్నారా? తండ్రులు చెప్పేటట్టుగా ఉన్నారా? హల్లెలూయా. చాలా చేతికిస్తాం, రీల్స్ అంట, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్. ఏం చేస్తారు? రీల్స్ ఎలా ఇస్తే అమ్మ వీడియో బాగా చేయి, లైక్లు వస్తాయి, లైక్లు వస్తే డబ్బులు వస్తాయి. అమ్మ మంచిగా ఫోటోలు పెట్టు, లైక్లు వస్తాయి, డబ్బులు వస్తాయి. అదే మనం చెప్పాలి. హల్లెలూయా. బైబిల్లో చూసినట్లయితే మంచిగా పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు, చెడిపోయి చెడగొట్టి పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు. హల్లెలూయా. మనం చూద్దాం. ఆ తల్లి కూడా మంచిగా పెంచిన తల్లిని చూసాం కదా. హల్లెలూయా. మరి చెడ్డగా పెంచిన తల్లిని కూడా చూడాలి కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న చిన్నపిల్లలకు తల్లులు, మీకు నిజమైన తల్లులకు మీకు ఒక విషయం చెప్తాను. మీలో అనేకులు తల్లులుగా ఉన్నారని నాకు తెలుసును. మీరంతా తల్లులని నేను అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. మీరే 5వ సువార్త అని నేను భావిస్తున్నాను. మీ పిల్లల కోసం ఇప్పుడు ఒక చిన్న విషయం నన్ను చెప్పనివ్వండి. ఎందుకంటే తల్లుల గురించి ఈ రాత్రి అతడు కావచ్చు లేక మరొకరు కావచ్చు తల్లుల గురించి బోధించేదారు. కానీ వినండి, ఒక సంగతి మిమ్మల్ని అడగబోతున్నాను. మోషే బాలునిగా ఉన్నప్పుడు అతనికి ఉపదేశించింది, నేర్పించింది ఎవరండి? తన తల్లే.
హల్లెలూయా. అన్నదా లేదా మిరియాము ఫరో కూతురు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ బిడ్డను పెంచడానికి, ఈ బిడ్డను పాలు ఇవ్వడానికి నేను తీసుకెళ్ళి ఒక ఆమె తీసుకురానా? ఎవరిని తీసుకొచ్చింది? ఎవరు తీసుకొచ్చిందా? తన యొక్క తల్లినే తీసుకొచ్చింది. హల్లెలూయా. ఫరో సమక్షంలోనే ఎక్కడ ఏమంటాడు దేవుడు, నీ శత్రువు ఎదుటే నీకు భోజనం సిద్ధపరుస్తాను. హల్లెలూయా. మరి ఫరో ఏ ఫరో అయితే చెప్పాలనుకున్నాడో, ఏ ఫరో అయితే నాశనం చేయాలనుకున్నాడో దేవుడు ప్రణాళికని దేవుడు ఏం చేశాడు? అదే ఫరో ఇంట్లో భోజనం పెట్టించాడు, పంచపక్ష పర్వాణాలు పెట్టించాడు, ఫరోతో సమానంగా పెంచగలిగేలా చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కారణం ఆ యొక్క తల్లి యెహోవా యొక్క విశ్వాసం. మోషే యొక్క తల్లి అమ్రాము, తల్లిదండ్రులు అమ్రాము యెహోవా విశ్వాసం. ఆ యెహోవా మిరియాము చెప్పిన విశ్వాసం. మిరియాము ఏం చేసింది? వెళ్ళి వాళ్ళ అక్క, మోషే అక్క ఫరో కుమార్తె దగ్గర ధైర్యంగా వెళ్ళి, ఇదిగో ఈ కుమారుని పెంచడానికి, ఈ బాలుని పెంచడానికి, ఈ హెబ్రీ బాలుని పెంచడానికి నేను ఒక హెబ్రీ స్త్రీని తీసుకురానా? తీసుకొచ్చి అప్పగించింది. ఫరో యొక్క సమక్షంలో, ఫరో కోటలోనే మోషే పెంచబడ్డాడు. ఎలా పెంచబడ్డాడు? ఐగుప్తుల గ్రంథాలు చదివి పెంచబడ్డాడా? కాదండి, దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క మాటల చేత పెంచబడ్డాడు. ఏం చెప్తుంది వాళ్ళ అమ్మ చూద్దాం. ఆ భక్తి గల తల్లి చంటిబిడ్డ మోషేను తన మోకాలపై ఉంచుకొని ఇలా అనేది, మోషేకి అన్నింటినీ అతను నేర్పించినది. అతడు ఆమెకి ఉపాధ్యాయుడు లేక ఉపాధ్యాయుడు అంటే టీచరు లేకపోతే సారు. మోషేకి ఎవరు? అన్ని చిన్నతనం నుంచి తల్లే. హల్లెలూయా. ఫరో గురించి ఆమె ఇలా చెప్పేది, మోషే ఒకనొక రోజు ఈ ఇజ్రాయెల్ ప్రజలు విమోచించేది నువ్వే. ఏమని చెప్తుంది తల్లి? బాబు ఒక రోజుకి ఫరో సీల్ తర్వాత నువ్వే, ఫరో తర్వాత నువ్వే రాజు అని చెప్పట్లా. ఫరో తర్వాత ఈ ఆస్తి అంతా నీదే, ఇదే ఈ అధికారం అంతా నీదే అని చెప్పట్లే. ఆమె ఏం చెప్తుంది? ఇదిగో ఈ ఫరో చేతిలో నుండి ఈ ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని ప్రజలందరినీ విడిపించేవాడివి నువ్వే, ఈ ఇజ్రాయెల్ ప్రజలకు విమోచకుడు నువ్వే. హల్లెలూయా. అందుకోసమే దేవుడు నిన్ను నాకు గర్భాన్ని ఇచ్చాడు. మేము అడిగాము, నేను మా నాన్న మీ ఇద్దరు కలిసి అడిగినప్పుడు దేవుడు మాకు నేను ఇచ్చాడు. నువ్వే ఈ వీళ్ళందరినీ కూడా ఈ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాలి అని ఏం చెప్తుంది ఆ తల్లి? పెంచుకెళ్తుంది. దాని చేటుకు పిలవని బాలుడు నువ్వే, కావున నీవు పవిత్రంగా మచ్చలేని వాడిగా ఇహలోక కార్యాలకు దూరంగా ఉండు. ఏం చెప్తుంది ఆ తల్లి? మచ్చ లేకుండా ఉండాలట. అంటే ఒక మంచి సాక్షి కలిగి ఉండాలి నువ్వు. నీ యొక్క జీవితం మీద, నీ యవ్వనంలో ఎటువంటి, నీ యవ్వనాన్ని బట్టి ఎవరిని కూడా నిన్ను తోలాలేటట్టుగా చేయకు. నువ్వు నీ చేష్టలు బట్టి, నీ మాటలు బట్టి, నీ చూపును బట్టి ఎవ్వరు కూడా నిన్ను హేళన చేసేటట్టుగా, నీ దేవునికి అవమానం చేసేటట్టుగా నువ్వు బ్రతకొద్దు. ఇహలోక కార్యాలు, ఈ లోకంలోని ఏ కార్యాలు కూడా నీకు అంటుకోకూడదు. నువ్వు సపరేట్గా పెరగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ బాలుడు నువ్వే, ఆ బాలుడు నువ్వే. రోజు చెప్తుందండి. ఏమని చెప్తుంది? నువ్వే ఆ బాలుడు, నువ్వే బాలుడివి. ఏంటి ఆ బాలుడు అంటే? విమోచకుడు నువ్వే, ఈ బానిసత్వంలో విడిపించేవాడు నువ్వే, దేవుని ఎన్ని ఏర్పాట్లో ఉన్నవాడు నువ్వే, దేవుని ఏర్పరచుకున్నవాడు నువ్వే. హల్లెలూయా. రోజు చెప్తుంది. కానీ ఈరోజు మన పిల్లలకు మనం ఏం చెప్తున్నాం? మా శ్రీదేవిలో ధైర్యం అలా వేసుకుని కదా, జడ అలా జడ వేసుకో, అలా క్లిప్పులు కొనుక్కో, ఆ చీర కొనుక్కో, ఆ డ్రెస్ కొనుక్కొని తల్లిలు ఏం చెప్తారు? కూతురులే చెప్తారు. కొడుకులకి జీన్ ప్యాంట్ సిల్క్ ప్యాంట్ వేసుకుంటావా? టీషర్ట్ ఏం కాదు, జబల్ టీషర్ట్ కావాలి నీకు. ఏం చేస్తున్నాం? లోకాన్ని మనమే పిల్లలకి పక్కింటోడు కన్నా నువ్వు సూపర్గా తయారవడం రై. అది కోట్ వేసాడా, నువ్వు ఇంకో సూట్ వేయి. అది బూట్ వేసాడా, నువ్వు ఫార్మల్ షూ వేయి. ఇలా ఏం చేస్తున్నాం? మనం వ్యక్తులతో పోటీ పడేటట్టుగా పిల్లలు పెంచుతున్నాం. చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, బట్టల్లో కానీ, తిండిలో కానీ, ప్రతి విషయంలో ఏం చేస్తున్నాం? పక్కింటోని ఎదురింటోని మాదిరిగా పెంచుతున్నాం. కానీ వీళ్ళు ఏం చేశారు? ఎవరు చూపించారు? క్రీస్తుని చూపించారు, వాక్యాన్ని చూపించారు, ఆ గడి వర్తమానాన్ని చూపించారు. హల్లెలూయా. ఆ వాక్య నెరవేర్పును చూపించారు. ఆ వాక్యం పట్టుకుంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో జరగక మునిపే చూపించారు. హల్లెలూయా. మోసే చేసిన పరిచయం తల్లి చూసిందా? తండ్రి చూసాడా? ఈ గుడ్డు భర్తమే దేవుని నామం వాళ్ళ అమ్మ చూసిందా? కానీ అవి జరగక ముందే జరుగుతాయని నమ్మి పిల్లలు పెంచారు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, మోషే ఎక్కడైనా ట్రైనింగ్ వెళ్ళాడు మనం చూసావా? ఫరో దగ్గర పెరిగిన కాలం ఎక్కడైనా వెళ్ళాడేంటి? ఏ చర్చికి వెళ్ళినట్టు, లేకపోతే మందిరికి వెళ్ళినట్టు, లేకపోతే ఎవరైనా వచ్చి ఆయన సీక్రెట్గా గమానీయులు కానీ, ఎవరైనా వచ్చి ప్రధాన యాజకులు కానీ ఎవరైనా వచ్చి ఆయనకి ట్రైనింగ్ ఇచ్చినట్టు మనం అక్కడ చూసావా? లేదు. పోనీ
ఇక్కడ నుంచి పారిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరైనా ఆయనకు ట్రైనింగ్ ఇచ్చారా? ఏదైనా బైబుల్ కాలేజ్కి వెళ్ళాడా? మిషనరీకి వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? వాళ్ళ అమ్మాయి తల్లి ఇచ్చిన ఆ యొక్క ట్రైనింగ్ ఏం చేసింది? చివరి వరకు మోసే చివరి వరకు ఏమైంది? ఆ ట్రైనింగ్ తను కాపాడుకొచ్చింది. ఏమైంది? వాడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమె ఒక నిజమైన తల్లి. ప్రభు నియమాలను ఆమె అతను బోధించేది. అతడు ఎలాగ పరిశుద్ధంగా ఉండాలో చెప్పేది. అతడు ఎలా జీవించాలో, ఏ విధంగా జీవించాలో, ఏమి చేస్తాడో అనే విషయాలు కూడా ఆమె చెప్పిందట. ఏం చెప్పింది? ఎలా జీవించాలో చెప్పింది, ఎలా ఉండాలో చెప్పింది, ఎలా ఉండకూడదో చెప్పింది. రెండు, నువ్వు ఇవన్నీ చేయడం వల్ల తర్వాత నువ్వు ఏమవుతావు కూడా చెప్పేసింది ఆవిడ. ఇంకా దేవుడు వచ్చి మోసతో మాట్లాడలేదు, ఆ యొక్క అగ్ని మండుతున్న అగ్నిపొదలు దర్శించలేదు, ఏం జరగలేదు ఇంకా. కానీ ఏం చేసిందండి ఈమె? అవన్నీ ముందుగా చెప్పేసింది కొడుక్కి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ఉపదేశం మోసే జీవితకాలం అంతా అతను అంటుకునే ఉన్నది. ఏ మంచి నిజమైన తల్లి అయినా, నమ్మకమైన తల్లి అయినా సరే తన పిల్లలు ఏం చేస్తుంది? సినిమాలకి, డాన్సులకి, ఫంక్షన్లకి, టూర్లకి, ఈ లోకపరమైన కార్యాలు దేనికి కూడా ఏం చేస్తుంది? పంపించదండి. ఏ మోసే వెళ్ళలేడా? మోసేతో పాటు ఫరో కుమారుడు పెరిగాడు లేదా? చాలా మంది మోసే 10 కామెంట్స్ సినిమా చూసే ఉంటారు మీరు. మోసేతో పాటు ఈక్వల్గా మోసే కుమారుడు ఒక పెరిగాడే లేదా సహోదరుడు? ఎప్పుడు వీళ్ళిద్దరికి పడదు. మోసే ఎప్పుడు చూసినా ప్రజల బాగోగుల కోసం ఆలోచిస్తుంటాడు, ప్రజల కష్టాల గురించి ఆలోచిస్తుంటాడు. వీళ్ళు ఎలా వినిపించాలి, వీళ్ళు ఎలా సుఖపెట్టాలి, ఎలా వీళ్ళు సంతోష పెట్టాలని ఆలోచిస్తుంటాడు. కానీ అతను వాళ్ళు ఎలా బాధించాలి, ఎలాగే నేను ఈరోజు మంచి భోజనం చేయాలి, ఈరోజు మంచి వస్త్రం ఏం కట్టుకోవాలి, ఈరోజు సాయంత్రం ఏ డిస్కోకి వెళ్ళాలి, ఏ క్లబ్కి వెళ్ళాలి, ఏం తాగాలి, ఎవరితో డ్యాన్స్ చేయాలి. ఇద్దరు ఒక ఇంట్లో పెరగబడ్డారు, ఇద్దరు ఒక ఇంట్లో తింటున్నారు, అన్నీ ఒక ఇంట్లోనే జరుగుతున్నాయి. కానీ వేరు వేరు ప్రపంచాలు. ఎవరు పెంచారు అట్లా? మోసే తల్లి ఎప్పుడు పెంచింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరండి? ఇంకో తల్లి చెప్పారు కదా, చెడ్డ తల్లి, హెరోదియా. ఎవరు? హెరోదియా. ఏం చేసింది? కూతురికి ఏం నేర్పించింది? ఈవిడ చెడిపోయింది ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ చెడిపోయింది, ఈవిడ ముందు చెడిపోయింది. అవునా కదా? క్రమాన్ని తప్పింది. ఏమైంది? అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములకి ఈవిడ చేసింది తప్పు. ఫోన్లే నీ తప్పు చేశాను కదా, నా పిల్లనైనా సపరేట్గా పెంచుతాను, నా బతికేదలా అయిపోయింది, నాకు తప్పలేదు అనుకునేదట. నిజంగా అనుకున్నదైతే కూతురు ఆ విధంగా ప్రేరేపించుకో. దీని కూతుర్ని ప్రేరేపించిన విధానం బట్టి ఏం చేస్తుంది? తన జీవితం అలా అయిపోలేదు, ఆవిడే అలా సృష్టించుకుంది. ఆవిడకి అలా ఉండడం ఇష్టం, ఇద్దరికి ఒకరితో ఉండడం ఆవిడకి ఇష్టం. నిజంగా ఇష్టం లేదైతే కూతురు ఆ విధంగా ప్రేరేపించదు. నా బతికి చాలా చూడండి ఏమంటావు, అమ్మా నాది నా చిత్తం లేకుండానే, నా ప్రేమ లేకుండా బతికిలాగా అయిపోయింది, నువ్వైనా మంచిగా ఉండి అంటావు లేదు తల్లిదండ్రులు పిల్లలు. మరి నిజంగా ఆవిడకి ఆ ఉద్దేశం ఉన్నట్లయితే ఏం చేస్తుంది? కూతుర్ని అమ్మా నా బ్రతికలాగా అయిపోయింది, నువ్వు దీని అందరికీ దూరంగా ఉండు, ప్రత్యేకంగా బతికాడు. అలాగే అలా ఏం చేస్తుంది? తండ్రికే పెద్ద దగ్గరికి ఏం చేస్తుంది? దాని డ్యాన్స్ ఏ రావటం, నువ్వు డ్యాన్స్ అయ్యి డ్యాన్స్ చూసి మీ నాన్నకి లేడీస్ వీక్నెస్ అలాగయ్యా నేను పట్టాను, ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు పట్టు, ఎంత నువ్వో పక్క నేనో పక్క పట్టావని మనం ఏం చెప్తుందో ఆడుతాడు, మనకు కావాల్సిన రాబట్టచ్చు అని చెప్పి ఏం చేసింది చూద్దాం. ఏ రోజు అయినా తల్లి ఉన్నది, ఆమె తన కూతురికి నాట్యం నేర్పించింది. వంట నేర్పలేదు, మన భర్తను మంచిగా వండిపెట్టి ఒక మంచి గృహిణిగా ఉండు, ఇదిగో నీ పిల్లలకు మంచిగా ఏబీసీలు నేర్పించుకొని పిల్లలకు మంచిగా నువ్వు గృహిణిగా ఉండి నీ కుటుంబాన్ని కట్టుకో, సామెతల గ్రంథం చెప్తుంది కదా, ఆ విధంగా ఉండు, మంచి గృహిణిగా ఉండు నువ్వు అని చెప్పలా. ఏం చేసింది? నాట్యం చేయి, ఈ నాట్యం చేసుకుని నేను అందరినీ ఆడిస్తున్నాను, నువ్వు నాట్యం చేసి ఆడించాలి కాబట్టి నువ్వు ఇదే నేర్చుకో, నేను వెళ్ళిన రూట్లోకి నువ్వు రా. చూడండి ఎంత ఘోరం. చేతులార కూతురు ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. తన కూతురు పేరు ప్రతిష్టలు తేవాలని తల్లి కోరుకుంది. ఎటువంటి పేరు ప్రతిష్టలు? ఎలాగైనా పర్లేదు,
ఎలాగైనా పర్లేదు. చూడండి చాలా మంది ఏం చేస్తారు, బాగా చదువుకున్న మంచి ఉద్యోగం వస్తుంది, మంచి సొసైటీలో మంచి స్టేటస్ వస్తుంది, పేరు వస్తుంది అంటారు. కొంతమంది ఏం చెప్తారు పిల్లలకి, రే ఎలాగైనా పర్లేదు బతుకు, డబ్బు సంపాదించు, అవతల బొమ్మ కొట్టిన డబ్బు సంపాదించు అని మాయ చేయ, మోసం చేయ, ఏదైనా చేయ, బాగుండాలి. అవతల ఎలా పోతుంది నీకెందుకు? నీదొద్దు, న్యాయం వద్దు, ధర్మం వద్దు, యథార్థం ఏమొద్దు. మోసే తల్లి ఏం చెప్తుంది? నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య నిత్య జీవార్థం ఉందలేదా ఏసర్ గారి పాట? ఆమె ఏం చెప్తుంది? ఇది చెప్తుంది, బాబు మన దేవుడు నీతి న్యాయాలు జరిగించే దేవుడు, యథార్థమైన దేవుడు, నువ్వు ఆ రీతిగానే ఉండాలి అని. ఒప్పుకున్నాడు లేదా మోసే? ఎవరు చంపాడు ఎగొప్తున్నట్టు ఏమన్నాడు? నేనే చంపాను ఒప్పుకున్నాడు, పారిపోయాడు. హల్లెలూయా. ఏమేం చెప్తుంది? ఎలాగంటే బతుకు, మానవద్దు, శీలవద్దు, నీతొద్దు, న్యాయం వద్దు, ఏమీ వద్దు, మనం మాత్రం బాగుండాలి. ఆ పేరు ఎలాగంటే రానే, మన పేరు పెట్టుకుని ఉండాలి అందు. హల్లెలూయా. మరి ఆ రాజు ఎదుట నాట్యం ఆడింది ఆమె, బాతు చూసి యోహాను యొక్క తల కోరింది. అంతే కదండి. ఎప్పుడు మరి ఆ మాట స్త్రీలను చూసి పురుషుడు బలహీన పడతాడా లేదా? మామూలుగానే పురుషుడికి స్వాభావికంగా ఏముంటుంది? స్త్రీల మీద వ్యామోహం ఉంటుంది, అవునా కదండి? స్వాభావికంగానే ఎటువంటి పురుషుడికైనా బలహీన. ఒక సేవకుడు చెప్పాడు ఏంటి, సేవకుడైనా విశ్వాసైనా క్రైస్తవు ఎవరు అవని 3 విషయాల్లో పడిపోతారు: ధనము, అధికారము, మహిళ. మన బైబిల్లో ఎక్కడ చూసినా ఈ 3 పల్లెని ఉన్నట్టు ఎవరు లేరు. ఉన్నాడు అనుకోండి ఒక ఆయన, యోసేపు ఉన్నాడు అనుకోండి, దానియేలు ఉన్నాడు అనుకోండి, మరి దావీదు ఉన్నాడు, ఎంత గొప్ప భక్తుడు. దేవుడు ఏమంటున్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. మేడెక్కాడు, దేవుడితో గడపడుతున్న సమయంలో, దేవుడి ప్రజల కొరకు యుద్ధం చేస్తుంటే ఆయన కోసం ప్రార్థన చేయడం సమయంలో ఏం చేశాడు? మేడెక్కాడు. మేడకి ఏమైంది? స్త్రీని చూశాడు, వ్యామోహించాడు. ఇస్తే ఈ ధర్మశాస్త్రం అంతా కొట్టాడు. ఇక తన పొరుగువారి భార్యను ఆశించకూడదు, ఆశించాడు. నరహత్య చేయకూడదు, హత్య చేయడానికి పురుగిలిపబడ్డాడు. తనకు తెలియకుండా ఏమయ్యాడు? ధర్మశాస్త్రంలో 2 ఆజ్ఞలు తప్పించేశాడు. దేవుడు ఊరుకుంటాడా? ఆయన మరువని దేవుడు, ఆయన పక్షపాతి కాదు. ఆయన ఎవరికైనా ఒకటే న్యాయం, తల్లి బిడ్డ న్యాయం, ఎవరికైనా ఒకటే న్యాయం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత ఏమైందట? ఇప్పుడు ఒక్కరితో పోలా, డాన్స్ చేసిన తల్లితో పోలా, వేయించిన తల్లితో పోలా, వేసిన కూతురుతో పోలా, 70 సంవత్సరాలు అటండి ఆ యొక్క వంశం మీద శాపం. హల్లెలూయా. చూద్దాం. ఆ తర్వాత ఆమె సంతతికి చెందిన 75 మంది చిట్టాను మనం కలిగి ఉన్నాం. ఈ అవివాహిత సుందరి హేరోదు మందు నాట్యం ఆడి ఆమె సంతతిలో 70 మంది వేచితనంలో ఉండేది. తల్లి వెళ్ళినందుకు తల్లి తప్పించాలి, హేరోదియా తప్పించాలి. హేరోదియా తప్పించకపోగా కూతురు తీసుకొచ్చిన తల్లి కూతురు వాళ్ళు ఏమైంది? ఇక వంశం 70 మంది. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఏమంటుంది? తల్లిదండ్రుల యొక్క శాపం 7 తరాల వరకు ఉంటుంది అంటారు లేదా? సాంగ్ ఉంది కదండి, ఏదైనా చేయాలంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడమంటారు. 10 తరాలు చూడబడచ్చు కదా, ఉన్నా కదా? అంటే 7 తరాలండి. 7 తరాలు కూడా ఏమయ్యారు? వేస్తలే. ఏదైతే వీళ్ళు ఒప్పుకున్నారో, ఏదైతే కావాలని ఆశపడ్డారో, పిల్లల 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 పిల్లలు అదే. మరి మోషే అహరోనులకి సంతతికి, అహరోను మోషే మీకు మీ సంతతికి వారి సంతతికి ఇదే కట్టడ. ఏ కట్టడ? యాజకులు. వాళ్ళు ఎలా ఉండాలో క్రమాన్ని ఇచ్చేసాడు ఆయనకి. మీరే పాస్టర్లో, నా మందిరంలో సేవ మీదే, నా మందాక దశభాగాలు మీయే, అందరికి స్వాస్థ్యాలు ఇచ్చాడు. కానీ యాజకుడికి ఏమన్నాడు దేవుడు? నేనే మీ స్వాస్థ్యం అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలందరికీ స్వాస్థ్యాలు పంచాడు. ఇదిగో నువ్వు ఈ ఊరు తీసుకో, నువ్వు ఈ ఊరు తీసుకో, ఈ దేశం తీసుకో, ఈ ప్రాంతం తీసుకో అన్నాడు. సేవకు దగ్గరికి వచ్చేటప్పటికి
ఏమన్నాడు? లేవి దగ్గరికి వచ్చినప్పటికి, లేవి గోత్రం దగ్గరికి వచ్చినప్పటికి ఏం చెప్పాడు? ఇదిగో మీ స్వాస్థ్యం, నేను దేవుడే కాదు స్వాస్థ్యం, దేవుని మందిరంలోకి ఏమొచ్చినా మీదే, నేను మీ దగ్గర ఉంటే మీకులో ఏంటయ్యా. వీళ్ళేమయ్యారు? అప్పుడు ఆ రోజుకి రాజు దగ్గర ఉన్న బంగారాన్ని, ఆ అధికారాన్ని కోరి, ఆ పేరు ప్రఖ్యాతులు కోరి ఏం చేశారు? వెళ్ళారు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోలేదు కానీ తరతరాల 7 తరాల వంశాలు తీసుకెళ్ళారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ రాత్రి నిజంగా దేవుడు మన మధ్య ఉన్నట్లయితే మరి మన పిల్లలు మనం ఎలా పెంచాలి? మన పిల్లలు మనం ఎలా పెంచాలి? మన కూతురు మనం ఎలా పెంచాలి? మన కొడుకును మనం ఎలా పెంచాలి? వాళ్ళకి ఏం చెప్పాలి మనం అసలు? వాళ్ళు అడుగుతారు, అమ్మా మా స్నేహితురాలు మంచి డ్రెస్ కొనుక్కుంది, మోడల్ డ్రెస్ అన్నప్పుడు మనం ఏం చెప్పాలా? అమ్మా అవి మనకు తగవు, అవి మనకు తగవు. అమ్మ వాడు ఇలా అలంకరణ చేసుకుంది, ఇంత కొన్నదంట, మనం కొనుక్కుందాం అంటే అమ్మ అవి మనకు తగవు, అవి మనకి తగవు. వాడు వస్తాడు, అమ్మ నా ఫ్రెండ్ బైక్ కొనుక్కున్నాడు, అమ్మ నా ఫ్రెండ్ సెల్ కొనుక్కున్నాడు, ఐఫోన్ 14 Pro Max కొన్నాడు, నాకు అది కావాలి, అది లేకపోతే నేను కాలేజ్కి వెళ్ళాం, అది లేకపోతే నేను స్కూల్కి వెళ్ళాం. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఆ గుడ్డి భర్తమైకి తన తల్లి చెప్పిన కథ చెప్పాలి. మోషేకి ఎక్కువ చెప్పినా ఆ వాక్యం చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా అనొచ్చు. బ్రదరు మీరు చెప్తే ఎవరు వింటారు? ఎందుకంటే అక్కడ ఒక మాట వచ్చింది, ఎక్కడ చూద్దాం. అయినను అందరూ సువార్తకు లోబడలేదు, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాను అని యెషయా చెప్పుచున్నాడు కదా. మీరు అనొచ్చు, నేను చెప్పిన మాటకే మీరు అనొచ్చు. ఏమని? అయినను అందరూ సువార్తకు లోబడతారు. సువార్త అంటే ఏంటి? దేవుని గురించిన వాక్యం, దేవుని గురించిన మాట ఉన్నా కదా. నువ్వు మంచిగా, దేవుడు ఏం చెప్తున్నాడు? బైబిల్ అంటుంది, ఏమంటుంది? దేవుడిని నేను కోరుతున్నాడు మంచిగా, నీట్గా, యథార్థంగా కదా బతకమంటున్నాడు. అందుకన్నా బైబిల్కి ఏం చెప్తుందా? మోసం చేయొద్దు అంటుంది, యథార్థంగా బతకమంటుంది, పక్కోడు ఆశించొద్దు అంటుంది. అవునా కదండి? క్రైస్తవ్యం ఏం చెప్తుంది? క్రీస్తు పోలు నడుచుకోమంటుంది. క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరిదైనా దోచుకున్నాడా? ఎవరి మీద అబద్ధాలు ఆడాడా? ఎవరినైనా మోసం చేశాడా? ఎవరితో నేను వ్యభిచరించాడా? ఎవరిదైనా దొంగలించాడా? ఎవరినైనా చంపాడా? చనిపోవాల్సి వస్తే ఆయన అడ్డుపడ్డాడు. పడ్డడం లేదా? ఆయన వేసి వచ్చి రాళ్ళతో కొట్ట చంపబడుతుంటే ఏమయ్యాడు? ఆ రాళ్ళు గట్టికెళ్ళి నిలబడ్డాడు. ఆయన మరణానికి గట్టిగా ఎదురించి నిలబడ్డాడు ఆయన తన పిల్లల కొరకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బాలుడు సైతము తన నడవడిని శుద్ధమైనది కాదో, యథార్థమైనది కాదో తన చేష్టల వలన తెలియజేయును. బాలుడు, సామెతలు 20:11. బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన, అంటే క్రియల వలన. ఇప్పుడు గుడ్డిభర్తమై మోషే వీళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్పుకుంటున్నారా మేము దేవుని కుమారులు అని చెప్పుకుంటారా? లేదండి. అన్ని రోజులు అక్కడే కూర్చున్నాడు గోరుపట్ట వేసుకొని. అన్ని రోజులు అక్కడ చెప్పిన ఎవరు నమ్మలా, గుడ్డోడు మాటలో కొట్టుపడేశారు. ఊరుకోరా చెప్తా నువ్వు గుడ్డోడు మాటలు నమ్మొచ్చాడు. రోజు చెప్తున్నాడు, అందరూ హేళన చేసి ఉంటారు. అబ్రహాం హేళన చేయలేదా? తన కుమారులు ముసలికాలం నీకు పిల్లలు ఎట్టా, నీకు ఉన్నప్పుడు సరే చెప్పిన దేవుడేవుడు, ఎన్న నీకు గుర్తు లేదు, చెప్పిన ఆయన గుర్తు లేదు. అవన్నీ పట్టడం లేదు అవమానాలు ఆయన. కానీ ఏం చేశాడు? అవన్నీ పెట్టుకుని పట్టించుకోలేదండి. ఒకటే విశ్వాసం ఆయన. దేవుడు ఇచ్చాడు, మాట ఇచ్చాడు. ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు ఆయన. ఆయన మాట ఇచ్చి తప్పిపోయే మానవ మాత్రుడు కాదు ఆయన. హల్లెలూయా. మనుషులు మాట ఇస్తాం, తప్పిపోతాం. ఆదివారం ఆరాధనకు వస్తాం, ప్రభువా ఇంక నేను ఏ ఆదివారం చర్చి మాను ప్రభువా, మాట ఇచ్చేస్తాం. ఏడు దాడగానే మాస్టర్ గారు ఫోన్ చేస్తారు, ఏమో చర్చికి రాలేదంటే అవలేదు. ఎవరికి ఇచ్చావు మాట? ఎవరికి ఏం చెప్తున్నావు మళ్ళా? కానీ దేవుడు ఎక్కడైనా మాట ఇచ్చి తప్పిపోయాడా?
అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, మోషే కాలంలో నెరవేర్చాడు. అబ్రహాంకి మోషేకి ఎంత డిఫరెన్స్, ఎంత మధ్య సమయం, ఎన్ని తరాలు. మర్చిపోయాడు ఆయన, మర్చిపోలేదండి ఆయన ఇచ్చిన వాగ్దానం. హల్లెలూయా. అబ్రహాంతో చెప్పాడు, ఇసుక రేణువుల వలె నీ సంతానం విస్తరింప చేస్తాను. చేశానా లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు చూసినట్లయితే మీరు చూసే ఉంటారు చాలా మంది. మీరు ఈ మధ్యకాలంలో హోసన్న మినిస్టర్ వారు గుడాల పండుగ చేశారా లేదా? జనాన్ని చూస్తే 20 లక్షల మంది. ఆ 20 లక్షల మంది ఇంత టెక్నాలజీ ఉండి, ఇన్ని ట్రైన్లు బస్సులు ఉండి, ఇంత హడావిడి చేస్తేనే అంత జనం మనకు కనబడితే, ఏ టెక్నాలజీ లేదు, ఏ బస్సు లేదు, ఏ ట్రైన్ లేదు, ఏమీ లేదు. ఎలా నడిపించగలిగాడు మోషే? ఎలా నడిపించగలిగాడు మోషే? దేన్ని బట్టి నడిపించగలిగాడు? వీడియోలు వేసి చూపించాడా? ఇదిగో మా మినిస్ట్రీ ఇది, నా పరిచయం ఇది, నాకున్న వరాలు ఇది అనేసాడా? లేదండి. ఏమయ్యాడు? విశ్వాసం, దేవుడు చేసిన కార్యాలు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మరి అట్లా ఎంత జనం ఉంటారు, ఎంత నడుచుంటారు. వాళ్ళు నడుస్తున్న ఊరు మాయమైపోతుంది. మనం చూస్తున్నారు లేదా? మనం ఎక్కడికైనా గేదల్లో మనం ఎక్కడ తీసుకెళ్తున్నా గడ్డి ఏమవుతుంటుంది? మనం నడిచే మాట గడ్డి వడుస్తుంది, మళ్ళా అవుతుంది. మరి అలాంటి అంత లక్షల జనం దేశాలు బట్టి ప్రయాణం అవుతూ ఉంటే ఆ ప్రాంతం ఎలా ఉండాలి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత దేనివల్ల? విశ్వాసం. ఏంటా విశ్వాసం? దేవుని మాట. హల్లెలూయా. ఇన్నటి వాళ్ళ విశ్వాసం కలను అదేమై ఉండాలి? దేవుని మాట అయి ఉండాలి. ఏవేవో చెత్త మాటలు లేకపోతే లోక మాటలు కాదండి, దేవుని మాట అయి ఉండాలి. మనం చెప్పే ప్రతి మాట ఏమై ఉండాలి? దేవుని మాట అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి విశ్వాసం వస్తుంది. అది మన పిల్లలు కావచ్చు, మన కుటుంబీకులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరువురు వారు ఎవరైనా కావచ్చు. వాళ్ళకి మనం ఏం చెయ్యాలా? ఆయన కీర్తన గ్రంథం చెప్పినట్టు ఏం చేయాలా? నా జనులారా నా బోధకు చెవియొక్కుడి, నా నోటి మాటలకు చెవియొక్కుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేది. ఉపమానం అంటే ఏంటి? కథ. నువ్వు రెఫరెన్స్ చెప్పవసరలా. బైబిల్లో గ్రంథాలు చూపించి అమ్మ పలానా అధ్యాయం ఇలా చెప్తుంది, ఇదే చెప్పక్కర్లా. ఏం చెప్పాలి? ఒక చరిత్ర. నీకు ఏదైతే అర్థమైందో, అది నువ్వు విన్న వర్తమానం, నువ్వు చదివిన బైబిల్, నువ్వు చదివిన అధ్యాయం, నీకు ఏదైతే అర్థమైందో అది నీ పిల్లలకు మనం ఏం చేయాలి? ఒక కథ రూపంగా, ఒక ఉదాహరణగా, ఆ సమయానికి సందర్భంగా సంయోచితంగా మాట్లాడి ఏం చేయాలట? తనని దేవుని తిప్పడానికి మనం సహాయం చేయాలి. హల్లెలూయా. దేవుడు మాకు తెలిసిన సంగతులే ఏమంటున్నాడట? మాకు తెలిసిన సంగతులే, మాకు తెలియని సంగతులు చెప్పట్లా. మాకు ఏదైతే తెలుసు అవే సంగతులు. మా పితరులు, మా సేవకులు మాకు ఏం చెప్పారో, మా పాస్టర్ గారు మాకు ఏం చెప్పారో, మా అన్నయ్య నాకు ఏం చెప్పాడో, మా అమ్మ నాకు ఏం చెప్పిందో, మా నాన్న నాకు ఏం చెప్పాడో అదే నేను మీకు చెప్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను. హల్లెలూయా. అంటే ఏం చేయాలండి? దేవుడు మన పట్ల ఏదైతే సాక్ష్యం చేశాడో దాన్ని దాచుకోకూడదండి. దేవుడు దీపస్తంభాన్ని ఇచ్చింది ఏం ఇస్తాడో ఎత్తైన స్థలంలో పెట్టాలి. హల్లెలూయా. వీధిలో స్ట్రీట్ లైట్ ఉంది. స్ట్రీట్ లైట్ ఎందుకు అంత స్తంభం ఎత్తున పెట్టారు? ఈ కింద పెట్టచ్చు కదా. కింద పెడితే ఏమవుతుంది? అక్కడికే వెలుగు. ఆ అడుగున్నారే వెలుగు. అదే ఆ ఎత్తైన స్థలంలో పెడితే ఏమవుతుంది? ఆ ఏరియా అంతా, ఆ కాలనీ అంతా, ఆ వీధి అంతా, ఆ నడిచే మార్గం అంతా ఏమవుతుంది? వెలుగు. ఆ చీకటి ఏమవుతుంది? పారిపోతుంది. హల్లెలూయా. అలాగే దేవుడు మనకి ఇచ్చిన సాక్ష్యం, అది నీ రక్షణ కావచ్చు, ఏమండి, అది నీకు దేవుడు ఇచ్చిన గర్భఫలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, స్వస్థత కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదో వ్యాపారం కావచ్చు. ఏదైనప్పుడు ఏం చేయాలి? మన పిల్లలతో పంచుకోవాలి. అమ్మా, ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం దేవుడే. మన స్నేహితులతో పెట్టుకోవాలి, మన తల్లిదండ్రులతో చెప్పాలి. చాలా మంది ఉంటారు కదండి ఇంట్లో, పిల్లలు నమ్ముకుంటే తల్లిదండ్రులు నమ్ముకోరు, తల్లిదండ్రులు నమ్ముకోకపోతే పిల్లలు నమ్ముకోరు, భర్త నమ్ముకుంటే భార్య నమ్ముకోదు, భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోరు. అవునా కదా? మరి ఇటువంటి వారిని అందరినీ ఎలా మనం రాబట్టాలి? మన మంచి నడవడిక చేతనే మనం వాళ్ళు రాబట్టగలం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
మరి ఎలా రాబట్టగలిగింది మోషేని? ఎలా రాబట్టగలిగింది గుడ్డు భర్తమైన తల్లులు? ఏమయ్యారు? వాళ్ళ మంచి నడవడిక, వాళ్ళ యొక్క మంచి నడవడిక బట్టి ఏం చేశారు? వాళ్ళు రాబట్టగలిగారు పిల్లలు దేవుళ్ళకి. వాళ్ళు రావడమే కాదు కానీ ఎంతో మందిని నడిపించారు. మోషే ఒక్కడితో అయిపోయింది పరిచర్య. ఎంతమందిని నడిపించాడు మోషే. మోషే చూసి మళ్ళీ ఎవరు ఇన్స్పైర్ అయ్యారు? యెహోషువ ఇన్స్పైర్ అయ్యాడు. మాదిరిగా తీసుకున్నాడు, రోల్ మోడల్గా తీసుకున్నాడు. ఇదిగో మోషేలో నేను బ్రతుకుతాను అనుకున్నాను. మోషే కంటే గొప్ప పరిచర్య చేసి తేడా వచ్చిందే కదా డిఫరెన్స్. మోషే పరిచర్యకి యెహోషువ పరిచర్యకి చాలా తేడా ఉందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పటి నుండి అతడు చూడగలిగాడు కాబట్టి అతడు తనపై వస్త్రమును విసిరివేశాడు, దూరముగా పారవేసి అతడు వెళ్ళాడు. నేను నీకేమి చేయకూర్చున్నావు అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన అతనికి ఆకాశం అంత ఎంత అర్థం పడదో దాని గురించి ఏమి మాట్లాడాల, ఏమి చెప్పాలా, ఇంకేమి గుర్తు రాలదా. గుర్తుకొచ్చిందల్లా ఒకటే, ఏంటట, నేను ఒక అవసరత కలిగి ఉన్నాను. ఆ అవసరత చూపు. అది నువ్వు మాత్రమే ఇవ్వగలవు, నువ్వు తప్పించి ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే వైద్యులకు మించిన పరమ వైద్యుడు నీవు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, మెడిసిన్ కలిగిన దేవుడు నువ్వు. హల్లెలూయా. మరి మోషే ఇచ్చాడా లేదండి? అసలు వెళ్తున్నారట మోషే దగ్గరికి. మోషే ఇదిగో నాకు జ్వరం వచ్చింది, మోషే నాకు గుండెపోటు వచ్చింది అని ఏదో ఒక జబ్బుతో పట్టుకుని వెళ్తానే ఉన్నారంట. మోషే అందరికి ఒకటే టాబ్లెట్ ఎత్తున్నాడంట. వెళ్తున్నాడట, సరే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అంటాడు. లోపలికి వెళ్తున్నాడు, పెట్టి తీసుకొస్తున్నాడు, పెట్టి ఓపెన్ చేస్తున్నాడు. పెట్టి ఓపెన్ చేసి అందులోండి మెడిసిన్ చెప్తున్నాడు. ఏటా మెడిసిన్ అంటే, ఏటా ఇంజక్షన్ అంటే, ఏటా టాబ్లెట్ అంటే, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఇదిగో ఇది తీసుకో, ఈ వాగ్దానం తీసుకో, ఇదిగో ఈ వాక్యం తీసుకో, వెళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక అవసరత కలిగి ఉన్నాడు. నేను చూపు పొందగోరుచున్నాను, నేను మరలా చూచున్నట్లు నాకు దృష్టి అనుగ్రహించుము. యేసు చెప్పాడు, నీవు చూపు పొందుము, నేను విశ్వాసం నేను రక్షించను. హల్లెలూయా. మరి ఆయన విశ్వాసం ఏమైంది? సృష్టికర్తను ఆపేసింది. హల్లెలూయా. ఎవరి విశ్వాసం? మోషే విశ్వాసం ఏమైంది? మేఘస్తంభంగా దిగి వచ్చింది, అగ్నిస్తంభంగా దిగి వచ్చింది, షెకినా మేఘంగా దిగి వచ్చింది, ఎర్ర సముద్రంలో సహాయం చేసింది, అవునా కదా? అరణ్యంలో ఆహారం ఇచ్చింది, మారాను మధురంగా మార్చేసింది. ఎవరి విశ్వాసం? మోషే విశ్వాసం. మరి యెహోషువ విశ్వాసం సూర్యచంద్రులను ఆపేసింది. హల్లెలూయా. యోర్దాను దాటించేసింది, మరణాన్ని దాటించేసింది. దాటం లేదా? యెహోషువ దాటం లేదా? యోర్దాన్ని దాటి దాని అక్కడ 12 రాయిలు పెట్టడం లేదా జ్ఞాపకార్థంగా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ గుడ్డి వర్తమే విశ్వాసం ఏం చేసింది? సృష్టికర్తను ఆపేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఒకరి తర్వాత ఒకరు ఏమవుతున్నారు? విశ్వాసాన్ని పెంచుకుంటూ ఒకరిని మించిన కార్యాలు ఒకరు చేస్తూ ఉన్నారండి. మరి రాత్రి ఈ ముగ్గురు కార్యాలు మనం విన్నాం. ఈ ముగ్గురు చేసిన విశ్వాస అద్భుత కార్యాలు మనం చూస్తున్నాం. మరి మనం ఏం చేయాలి? మనమే ఆపాలి. హల్లెలూయా. ఇది పలకబడిన మాట. హల్లెలూయా. ఏ పరిచర్య? పలకబడిన మాట పరిచర్య. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు లేదా, ఇదిగో నువ్వు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఏదైతే నువ్వు ప్రార్థించావో అది నువ్వు పొందుకున్నావు నమ్మంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇదిగో నువ్వు విశ్వాసంతో ఆ కొండను తీసి ఇక్కడి నుంచి పో అంటే అది మాయమైపోతా అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి నిజంగా ఈ రాత్రి దేవుడు మన మధ్య ఉన్నట్లయితే, ఆ విశ్వాసం మనం కూడా కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ ఈ రాత్రి ఆయన మన మధ్యకి తీసుకొచ్చినట్లయితే, హల్లెలూయా, మనం స్వస్థత పొందుకుంటాం, మనం విడుదల పొందుకుంటాం, మన విమోచన పొందుకుంటాం, మన రక్షణ పొందుకుంటాం, మన ప్రతి విషయమైన అవసరాల నుంచి దేవుడి సహాయం పొందుకుంటాం. హల్లెలూయా, స్తోత్రం. కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. సమయాన్ని సేవకులుగా పిలుస్తూ ఉన్నాను.